ఆగండి, ఆగండి, ఆగండి. ఎక్కడికో ఎళ్ళిపోతుంది మా అక్క పిల్లల్ని తీసుకొని, మా బావని తీసుకొని ఎక్కడికెళ్ళిపోతుందబ్బా అనుకుంటున్నారా? అదైతే మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఫాలో చేసేయండి. అయ్యో! మా అక్క ఎక్కడికో ఎళ్ళి ఆకులన్నీ ఏటి మాకు అస్సలేం అర్థం కాలేదండి. నేనైతే చెప్పేస్తున్నాను. నేనైతే భువనేశ్వరి తల్లి అమ్మవారి గుడికైతే వచ్చాను. ఇదైతే సుబ్బవరం నుండి చోడవరం ఎళ్ళే రూట్‌లో అరిపాక దగ్గరలో ఉంది. ఇక్కడ ఆకు మీద అనేది కోరిన కోరిక రాస్తే నెరవేరుతదని ఇక్కడ నమ్మకం. అమ్మవారికి ఇక్కడైతే అడ్డాకు మోదుకాకు అనేది వచ్చింది. చూసారా ఎంత గుట్టలుగా పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇంకా అక్కడైతే మేమైతే ఇంకా సెట్ తీసుకొనైతే బయలుదేరిపోయాం. అయ్యో! మా బావని పిల్లల్ని ఇలా నడిపించేస్తుంది మా అక్కేటని నన్ను తిట్టుకోవద్దండి. తప్పదండి. తోవైతే 1 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంటది. ఇంక అలా మెల్లగా నడుచుకొనైతే మేమైతే ఎళ్ళిపోయాం. భువనేశ్వరి దేవి టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. నాకు ఇది మొదటిసారే గానీ చాలా అంటే చాలా బావుంది. ఇంతకు ముందైతే ఆకు మీద రాస్తే కోరిక నెరవేరిపోద్దా అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. జనాలు చూసారా? ఎంత ఉదయం ఎళ్లారో గానీ మేము వచ్చేసరికి అయితే మమ్మల్ని రిటర్న్ అయిపోతుంది. ఇక్కడైతే చిలక జ్యోతిని చెప్తాను అంటున్నారు. ఆళ్ళ జోలికైతే ఎళ్ళకూడదండోయ్! మన జోబీ అయితే ఖాళీ అయిపోద్ది. ఇంకెందుకని అన్నీ మూసుకొని వచ్చేసాం. ఈవిడైతే ఆకుల పాపం దొరకనట్టుంది. ఇక్కడ చెట్టు ఉంటే కోసుకుంది. లైన్ చూసారా ఎలా ఉందో? మేము వెళ్ళేసరికి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. మా ఆయన చూసారా ఎంత డీప్‌గా కోరిక అనేది రాసేస్తున్నారో. ఇంకా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈవిడైతే ఎన్ని ఆకులు పట్టుకుందిరా బాబోయ్! ఎన్ని కోరికలు ఉన్నాయేమో గాని. ఇంకా నేనైతే కోరికలు రాసేసాను. నా వెనక లైన్ చూసారా ఎలా ఉందో? ఇంకా అలా దాటుకుంటూ వచ్చేసామండి. జనాలు చూసారా పాపం పిల్లలైతే చాలా అంటే చాలా ఇబ్బందయ్యారు. మేము వచ్చేసరికి జనాలు చూసారు కరెక్ట్‌గా 9 అవుతుంది. ఇంక ఈ ఇంక ఈ ఒక్కరోజు అమ్మవారి దర్శనం ఉంటదని చాలామంది అయితే వచ్చారు. చూసారు కదా జనాలు మీకే అర్థమవుతది. ఇంకా అమ్మవారైతే మనకి 17/8/2025 కూడా దర్శనం ఇవ్వబోతుందని 40 రోజుల తర్వాత. అదైతే ఆ రోజైతే చంపంగి పువ్వులతో అనేదైతే మన కోరిక అనేది రాసుకొని ఉండిలో వేయాలంట. మనకి ఇక్కడికి వస్తే మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు. ఈసారి అయితే అడ్డాకు మోతుకాకు అంటారు కదండి, దాని మీద అయితే రాసేసి వెయ్యాలని చెప్పారు. మేము అలా రాసేసుకొని తీసేసాం. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. చూసారు కదా అమ్మవారిని అయితే ఇక్కడైతే కుంకుమ పూజలు చేస్తున్నారు. ఆ పక్కన అయితే అభిషేకాలు మన చేతితో మనమే చేసుకోవచ్చండి. పంచామృతం వాటర్తో దేనితోనైనా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా అది అయ్యాక కుంకుమ పూజ చేసుకున్నాం అనుకున్నా ఓకే. ఇంకా అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇంకా అలా పైకి వెళ్తే ఇంకా అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఇంకా అక్కడ పసుపు కుంకుమ పళ్ళు కాయలతో ఇంకా అమ్మవారిని కూడా మనం పూజించేసుకోవచ్చు. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళైతే వచ్చేసాం. ఇంక ఇక్కడ ఎటో అక్క మధ్యలో పెట్టింది ఇంకా నన్ను చూపించకుండా తీసేసింది అనుకుంటున్నారు. అదేంటి కాదండి, మనకి 17/8/2025 మన 40 రోజులైతే ఒక అమ్మ దర్శనం అనేది మనకు కాబోతుంది. చెప్పాను కదా అక్కడైతే చంపంగి ఆకుతో అయితే మనకి రాసుకొని చెప్పారు. ఎవరైనా రాకపోతే వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది అంటే చాలా బాగుంది. ఇక్కడైతే అన్నదానం కూడా పెడుతున్నారు. చక్కగా భోంచేసి అయితే మేము రిటర్న్ అయిపోయాం. మరి గుడి కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి.